everyone, వెల్కమ్ టు జ్ఞానశాల. మనం ఇవాళ ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ పాలిటీ క్వశ్చన్స్ ఎంసీక్యూస్ చూద్దాం. రాబోతున్నటువంటి ఎన్టీపీసీ CBT 2 అండ్ గ్రూప్ డి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా చూడండి ఈ వీడియోని చివరి వరకు. మీకు ఎన్ని క్వశ్చన్స్ వచ్చో ఒకసారి టెస్ట్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ప్రొవిజన్స్ కన్సర్నింగ్ ద సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ ఆర్ బారోడ్ ఫ్రమ్ విచ్ కాన్స్టిట్యూషన్? ఎమర్జెన్సీ పీరియడ్లో సస్పెండ్ అయ్యేటువంటి ఫండమెంటల్ రైట్స్ అనేటువంటి ప్రొవిజన్ని ఎక్కడి నుంచి మనం తీసుకున్నాము అంటే జర్మనీ నుంచి తీసుకున్నాం మనం. ఇది ఎమర్జెన్సీస్ వచ్చేసి మొత్తం 3 టైప్స్: 352, 356, 360. ఈ 3 ఆర్టికల్స్ ఎమర్జెన్సీస్ గురించి డీల్ చేస్తాయి. నేషనల్ ఎమర్జెన్సీ వచ్చేసి ఆర్టికల్ 352, 356 వచ్చేసి స్టేట్ ఎమర్జెన్సీ, 360 వచ్చేసి ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. ఫండమెంటల్ డ్యూటీస్ కమ్స్ అండర్ విచ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఫండమెంటల్ డ్యూటీస్ వచ్చేసి పార్ట్ 4A. ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి పార్ట్ 4A ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. అలాగే ఇవి వచ్చేసి ఆర్టికల్ 51A. యూనిఫామ్ సివిల్ కోడ్ ఈ స్టేటెడ్ బై విచ్ ఆర్టికల్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చేసి DPSP, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కిందకు వస్తుంది. అది వచ్చేసి ఆర్టికల్ 44, ఆప్షన్ 2 మనకి ఇక్కడ ఆన్సర్. విచ్ ఆర్టికల్ ఈస్ టర్మ్డ్ యాజ్ సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది వచ్చేసి ఆర్టికల్ 3 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్పీక్స్ అబౌట్. పార్ట్ 3 వచ్చేసి ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్తుంది. మనకి 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. కాన్స్టిట్యూషన్ ఆఫ్ పార్లమెంట్ కమ్స్ అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? కాన్స్టిట్యూషన్ ఆఫ్ పార్లమెంట్ వచ్చేసి మనకి ఆర్టికల్ 79. ఇది వచ్చేసి పార్ట్ 5 కిందకు వస్తుంది. పార్ట్స్ అడుగుతుంటారు, అలాగే ఆర్టికల్స్ అడుగుతుంటారు. ఆర్టికల్ 110 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు. ఆర్టికల్ 110 వచ్చేసి డెఫినేషన్ ఆఫ్ మనీ బిల్స్. మనీ బిల్ అనేది ఓన్లీ లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయొచ్చు, రాజ్యసభలో మనీ బిల్ని ఇంట్రడ్యూస్ చేయకూడదు. ఆర్టికల్ 76 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు. ఆర్టికల్ 76 వచ్చేసి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి చెప్తుంది. ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయత్స్ కమ్స్ అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయత్స్ వచ్చేసి ఆర్టికల్ 40 కిందకు వస్తుంది. ఇది వచ్చేసి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కిందకు వస్తుంది. ఈక్వాలిటీ బిఫోర్ లా కమ్స్ అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఇది వచ్చేసి ఫండమెంటల్ రైట్స్కి పార్ట్ 3 ఆర్టికల్ 14. ఆర్టికల్ 43 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు. ఆర్టికల్ 43 వచ్చేసి లివింగ్ వేజెస్ ఫర్ వర్కర్స్. ఆర్టికల్ 312 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు. ఆర్టికల్ 312 వచ్చేసి ఆల్ ఇండియా సర్వీసెస్. మనకి ఇప్పుడు యూపీఎస్సీ ఏదైతే కండక్ట్ చేస్తుందో అవంతా ఆర్టికల్ 312 కిందకు వస్తాయి. ఎలక్షన్ కమిషన్ వచ్చేసి 324. అఫీషియల్ లాంగ్వేజెస్ వచ్చేసి 343 టు 351. పర్టికులర్గా అడిగినప్పుడు 343. ఎమర్జెన్సీ వచ్చేసి ఇందాక చెప్పుకున్నాం కదా 352, 356, 360. The President of India is stated in which article of Indian Constitution? President of India వచ్చేసి ఆర్టికల్ 52. రైట్ టు ఎడ్యుకేషన్ ఈజ్ స్టేటెడ్ ఇన్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? రైట్ టు ఎడ్యుకేషన్ వచ్చేసి మనకి ఫండమెంటల్ రైట్స్ కిందకు వస్తుంది. అది వచ్చేసి ఆర్టికల్ 21A పార్ట్ 3. ఫండమెంటల్ రైట్స్ ఆర్ స్టేటెడ్ ఫ్రమ్ విచ్ ఆర్టికల్ టు విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ఉంటాయి. ఇది వచ్చేసి పార్ట్ 3 కిందకు వస్తుంది. మొత్తం 6 ఫండమెంటల్ రైట్స్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చింది ప్రతి సిటిజన్కి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ బిలాంగ్ టు విచ్ పార్ట్ కాదు ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ వచ్చేసి పార్ట్ 4. Election of the president is related to.
ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఆర్టికల్ 52. ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ వచ్చేసి 54. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇది వచ్చేసి ఆర్టికల్ 148 కిందకి మనకి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేది ఉంటుంది. అఫీషియల్ లాంగ్వేజెస్ 343. హౌ మెనీ షెడ్యూల్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? మొత్తం ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయంటే 12. ఎస్టాబ్లిష్మెంట్ అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఈస్ స్టేటెడ్ ఇన్ ఆర్టికల్ 124. Seat of Supreme Court is stated in Article 130. Article 132 is related to appellate jurisdiction. మనకి మొత్తం 3 jurisdictions ఉంటాయి. appellate, original, advisory. Joint sitting of both the houses in certain cases is related to. జాయింట్ సిట్టింగ్ వచ్చేసి ఏ ఆర్టికల్ డీల్ చేస్తుంది అంటే ఆర్టికల్ 108. బోత్ హౌసెస్ అనేవి ఒక దగ్గర, పార్లమెంట్ మొత్తం ఒక దగ్గర సమావేశం అవడం అనేది జాయింట్ సిట్టింగ్ అంటారు. అది వచ్చేసి ఆర్టికల్ 108 డీల్ చేస్తుంది. మనం జాయింట్ సిట్టింగ్ని ఏ కాన్స్టిట్యూషన్, ఏ కంట్రీ యొక్క కాన్స్టిట్యూషన్ నుంచి బారో చేసుకున్నాము అంటే అది వచ్చేసి ఆస్ట్రేలియా. అలాగే మనకి కాన్కరెంట్ లిస్ట్ కూడా ఆస్ట్రేలియా నుంచే తీసుకున్నారు. స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్, అలాగే కాన్కరెంట్ లిస్ట్ కూడా ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నారు. ఇంకో లిస్ట్ ఉంటుంది కదా, అదే కాన్కరెంట్ లిస్టు, దాన్ని వచ్చేసి ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నారు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ బారోడ్ ఫ్రమ్ ఐర్లాండ్. ఇది వచ్చేసి పార్ట్ 4 మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ 4లో ఉంటుంది. రెసిడ్యువల్ పవర్స్ ఆర్ బారోడ్ ఫ్రమ్ విచ్ కాన్స్టిట్యూషన్? ఇవి వచ్చేసి కెనడా నుంచి తీసుకున్నాం. రిపబ్లికన్ సిస్టమ్ ఈజ్ బారోడ్ ఫ్రమ్ విచ్ కంట్రీ? రిపబ్లికన్ సిస్టమ్ వచ్చేసి ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాం. ప్రియాంబుల్ ఈజ్ బారోడ్ ఫ్రమ్, ఇది అమెరికా, యుఎస్ఏ నుంచి తీసుకున్నాం ప్రియాంబుల్ అనేది. హూ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ స్టీరింగ్ కమిటీ? మొత్తం మనకి క్యాబినెట్ కాన్స్టిట్యూషన్ అప్పుడు రాసేటప్పుడు ఏర్పడినటువంటి కమిటీల్లో స్టీరింగ్ కమిటీ అనేది ఒకటి. దీనికి చైర్మన్ వచ్చేసి రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఎక్కువ అడిగేటువంటిది డ్రాఫ్టింగ్ కమిటీ, దానికి వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్. విచ్ అమెండ్మెంట్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్టేటెడ్ ద రిడక్షన్ ఆఫ్ ఓటింగ్ ఏజ్ ఫ్రమ్ 21 to 18 years? ఓటింగ్ ఏజ్ అనేది 21 ఉండేది, దాన్ని 18 yearsకి కుదించారు. అది వచ్చేసి 61st Amendment 1988. 52nd Constitutional Amendment Act 1985 was brought in whose regime to end political defections? ఒక పార్టీలో గెలిచి వేరే పార్టీలోకి వెళ్తుంటారు, దాన్ని ఆపడానికి అని చెప్పి 52nd Constitutional Amendment Act అనేది తీసుకొచ్చారు 1985లో. ఇది ఎవరి రిజైమ్లో వచ్చింది అంటే రాజీవ్ గాంధీ. 10th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చేసి దీన్ని డీల్ చేస్తుంది. అడ్మినిస్ట్రేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ ఎస్టీస్, ఇది వచ్చేసి 5th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి ఇది 5th షెడ్యూల్. మణిపూరి, కొంకణి అండ్ నేపాలీస్ లాంగ్వేజెస్ ఆర్ యాడెడ్ ఇన్ 8th షెడ్యూల్ బై విచ్ అమెండ్మెంట్ యాక్ట్? ఇది వచ్చేసి 71st అమెండ్మెంట్. మణిపూరి, కొంకణి అండ్ నేపాల్ లాంగ్వేజెస్ని 8th షెడ్యూల్లో మనకి అఫీషియల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో 343 ఆర్టికల్ డీల్ చేస్తుంది కదా, అది వచ్చేసి 8th షెడ్యూల్లో ఉంది. ఇవి ఏ అమెండ్మెంట్ యాక్ట్లో యాడ్ చేశారు? ఈ పర్టికులర్గా ఈ 3 లాంగ్వేజెస్ వచ్చేసి 71st అమెండ్మెంట్లో యాడ్ చేయడం జరిగింది. 11th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ డీలింగ్ విత్
11th షెడ్యూల్ వచ్చేసి పంచాయతీ రాజ్ గురించి, 12th వచ్చేసి మున్సిపాలిటీస్ గురించి డీల్ చేస్తుంది. హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద యూనియన్ ఎగ్జిక్యూటివ్? ద యూనియన్ ఎగ్జిక్యూటివ్ హెడ్ వచ్చేసి మనకి ప్రైమ్ మినిస్టరా, స్పీకరా, ప్రెసిడెంటా, చీఫ్ మినిస్టరా అంటే ప్రెసిడెంట్, ఆప్షన్ 3. ప్రెసిడెంట్ హ్యాస్ టు సబ్మిట్ రెసిగ్నేషన్ టు ఇన్ హ్యాండ్గా ప్రెసిడెంట్ ఎవరికి తన రిజిగ్నేషన్ ఇవ్వదలుచుకున్నప్పుడు అంటే వైస్ ప్రెసిడెంట్కా, ప్రైమ్ మినిస్టర్కా, చీఫ్ జస్టిస్కా, ఆడిటర్ జనరల్కా అంటే ఆయన వైస్ ప్రెసిడెంట్కి తన రెసిగ్నేషన్ని ఇన్ హ్యాండ్ ఇవ్వవలసి ఉంటుంది పోస్ట్కి రిజైన్ చేస్తున్నప్పుడు. కేశవానంద భారతి కేస్ డీల్స్ విత్, కేశవానంద భారతి కేసు వచ్చేసి బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద వేయడం జరిగింది. కేశవానంద భారతి కేస్. ఇన్ విచ్ కేస్ సుప్రీం కోర్ట్ ఓవర్ రూల్డ్ ఇట్స్ ఓన్ డెసిషన్? అది వచ్చేసి కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు తన డెసిషన్ని ఓవర్ రూల్ చేసింది. ఇది వచ్చేసి గోలక్నాథ్ కేసులో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఏదైతే డెసిషన్ ఇచ్చిందో, జడ్జిమెంట్ ఇచ్చిందో, ఆ జడ్జిమెంట్ని మళ్ళీ సుప్రీంకోర్టే కేశవానంద భారతి కేసులో కొట్టేసింది. ఇక్కడ ఏ కేసులో కొట్టేసింది అంటే అది వచ్చేసి కేశవానంద భారతి కేస్. ఏ డెసిషన్ని తను కొట్టేసింది అంటే గోలక్నాథ్ కేసులో ఇచ్చినటువంటి డెసిషన్ని కేశవానంద భారతి కేసులో కొట్టేసింది సుప్రీంకోర్టు. అకార్డింగ్ టు ఆర్టికల్ 100 ద కోరం ఆఫ్ ఎయిదర్ హౌసెస్ షెల్ బి డాష్ ఆఫ్ టోటల్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్. ఏ హౌస్లోనన్నా ఒక బిల్ ప్రవేశపెట్టాలి అంటే ఖచ్చితంగా కోరం ఉండాలి. కోరం ఎంత ఉండాలి అంటే అది వచ్చేసి ఆర్టికల్ 100 చెప్తుంది దాని గురించి. 1/10 ఉండాలి. ఆ హౌస్లో ప్రజెంట్ అయినటువంటి మెంబర్స్లో టోటల్ మెంబర్స్ ఏ హౌస్లోనైనా సరే ఒక బిల్ పెట్టాలనుకుంటే, ఏ హౌస్లో పెట్టాలనుకుంటే ఆ హౌస్లో, లోక్సభ, రాజ్యసభ, ఆ పర్టికులర్ హౌస్లో 1/10 అటెండ్ అయినటువంటి వాళ్ళలో ఉంటే ఆ బిల్ అనేది ప్రవేశపెడతారు. ఆ బిల్ ఎలాంటి బిల్ అనే దాన్ని బట్టి అది స్పెషల్ మెజారిటీనా, సింపుల్ మెజారిటీనా అనేది డిసైడ్ అవుతుంది పాస్ అవ్వడానికి. సింపుల్ మెజారిటీ అయితే 1/3 ఉండాలి. స్పెషల్ మెజారిటీ కావాలి అంటే 2/3 ఉండాలి. గవర్నర్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. చీఫ్ మినిస్టర్ని అపాయింట్ చేసేది గవర్నర్. గవర్నర్ అపాయింట్ అయ్యేది వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుండి. టోటల్ మెంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షుడ్ నాట్ ఎక్సీడ్ హౌ మచ్ % ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్. మొత్తం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మనకి క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు కదా, క్యాబినెట్ మినిస్టర్స్ అనేది ఎంతమంది ఉండొచ్చు, మ్యాక్సిమం నెంబర్ అనేది ఎలా డిసైడ్ అవుతుందంటే మనకి హౌస్ ఏదర్ లోక్సభ, రాజ్యసభ కాదు, ఓన్లీ లోక్సభ, హౌస్ ఆఫ్ పీపుల్ అంటే లోక్సభలో ఉన్నటువంటి మెంబర్స్ ఎంతమంది అయితే ఉంటారో ఎలక్టెడ్ మెంబర్స్ వాళ్ళకి 15% మాత్రమే క్యాబినెట్ మినిస్టర్స్గా ఉండే అవకాశం ఉంటుంది. అంత సంఖ్య మాత్రమే ఉండాలి. హౌ మెనీ రిట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? మొత్తం మనకి 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, 5 రిట్స్ ఉన్నాయి. విచ్ రిట్ లిటరల్లీ మీన్ ఏ కమాండ్? కమాండ్ వచ్చేసి మండమస్. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కేమ్ ఇంటూ ఫోర్స్ ఆన్. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆర్టీఐ వచ్చేసి మనకి 12th అక్టోబర్, ఎగ్జాక్ట్ డేట్ గుర్తుపెట్టుకోండి, 12th అక్టోబర్ 2005 వచ్చింది. థ్యాంక్ యూ.